దివ్య సంజీవిని యోగా ప్రేక్షకులకు నమస్కారం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్ అందరికీ సజెస్ట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా చేస్తారని భావిస్తూ ఇప్పుడు మనం చూడబోయేది ఏంటి అంటే, మనకి కోల్డ్ సైనస్ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళకి, ఫ్రీక్వెంట్గా కోల్డ్ వస్తూ ఉండే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. బాగా నోస్ బ్లాక్ అయ్యి ఎప్పటికప్పుడు ముక్కులోంచి వాటర్ కారినట్టు అనిపించే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మనకి ఇది ఒక చేత్తో ఒక నోస్తో చేసే భస్త్రిక మనందరికీ తెలిసింది, కానీ దాంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి సైంటిఫిక్గా ఏంటంటే, మనం ఏదైతే కుడి ముక్కుతో ఏదైనా చేస్తే అది ఎడమ వైపు బెనిఫిట్ ఉంటుంది, ఎడమ ముక్కుతో ఏదైనా చేస్తే కుడి వైపు బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం ఒక నోస్ బ్లాక్ అయినప్పుడు ఏదైతే ఓపెన్ ఉన్న నోస్ వైపు మనం భస్త్రిక చేసుకున్నామంటే అవతల వైపు నోస్ కూడా మనకి ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇది మనకి ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే, సూర్య వేదన భస్త్రిక, చంద్ర వేదన, సుష్మ నాడి, అలా మనకి నాడులలో వేరియేషన్స్ ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఒకవైపే నోస్ బ్లాక్ అవుతూ ఉంటుంది కొంతమందికి, అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, అది ఎలా ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. మీరు నిటారుగా స్ట్రైట్గా కూర్చోండి. కొన్ని వాటికి మనకి సుఖాసన బాగా ఉపయోగపడుతుంది. అలాగే సుఖాసన లేదు, మీరు వజ్రాసనంలో కూర్చోగలిగితే వజ్రాసనంలో కూర్చోండి. కొంతమందికి నీ పెయిన్స్ ఉంటాయి కదా, వాళ్ళు వజ్రాసనంలో కూర్చోకూడదు. అందరికీ వీలుగా ఉండేది ఏంటి అంటే సుఖాసన. కొన్ని మనం సుఖాసనాలు చేస్తే చాలా అంటే ఎక్కువసేపు చేయడానికి మనకి సుఖాసన చాలా కంఫర్టబుల్ సిట్టింగ్ అనమాట. అందుకని మనం సుఖాసనాలు చూద్దాం. ఇది మీరు వజ్రాసనంలో కంఫర్ట్ ఉంటే వజ్రాసనంలో కూడా చేయొచ్చు. వజ్రాసనంలో కూర్చొని చేయొచ్చు, సుఖాసనంలో కూర్చొని చేయొచ్చు. ఇప్పుడు మనం భస్త్రిక ఒక నోస్తో చేయాలన్నప్పుడు ఇంకో నాస్ట్రిల్ మీరు క్లోజ్ చేయాలి. ఒక నాసిక రంధ్రాన్ని క్లోజ్ చేసుకొని ఫస్ట్ మనం కుడి వైపు చేద్దాం. కుడి నాసిక రంధ్రం నుంచి మీరు ఫోర్స్ఫుల్గా శ్వాస వదిలేసి మీ చేతిని శ్వాసకి రిలేటెడ్గా మీ చేతిని మూవ్ చేయాలి. చూడండి, ఇలా చేతిని పైకి లేపుకున్నప్పుడు గాలి పీల్చుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్ వరకు మీరు రిలాక్స్ అవ్వండి. ధ్యాన ముద్రలో బాడీ స్ట్రైట్గా పెట్టుకొని అరచేతి మీద అరచేయి పెట్టుకొని మీ ఇండెక్స్ ఫింగర్, థంబ్ ఫింగర్ టిప్స్ ప్రెస్ చేసుకుంటూ ధ్యాన ముద్రలో రిలాక్స్ అవ్వండి. తర్వాత మీరు అలాగే ఎడమ నాసిక రంధ్రం నుంచి ఎలా చేయాలో చూద్దాం. ఎక్సెల్లో అంటే మనం శ్వాస వదిలేసేటప్పుడు చేతిని కిందకి దించాలి. మళ్ళా ఒక 10 సెకండ్స్ వరకు ధ్యాన ముద్రలో రిలాక్స్ అవ్వండి. తర్వాత నెమ్మదిగా ఐస్ ఓపెన్ చేసుకోండి. ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు మీరు గమనించాల్సిన పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు నోస్తో శ్వాస వదిలేసేటప్పుడు అది చాలా ఫోర్స్ఫుల్గా చేసేటప్పుడు మీరు నోరు ఓపెన్ చేయకూడదు. ఓకే, నోస్ మాత్రమే చేయాలి. ఇంకోటి, మీరు సగం హ్యాండ్ కిందకి లాగడం చేయకూడదు. ప్రాపర్గా స్ట్రెచ్ చేసి మీ షోల్డర్ వరకు హ్యాండ్ని అంటే మొత్తం కిందకి చేయకూడదు. ఇలా స్ట్రెచ్ నేను ఇంకోసారి చూపిస్తాను. ఇలా బాగా స్ట్రెచ్ చేసుకొని మీ షోల్డర్ హైట్లోనే చేతిని కిందకి దించుకోవాలి. ఇలా అలాగే ఇంకో వైపు చూసారు కదా. మీరు ఇలా చేస్తే మీ అప్పర్ బాడీ, కొంతమందికి అప్పర్ బాడీ ఓవర్గా కనిపిస్తూ ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మీ చేతులు తగ్గడానికి, మీ షోల్డర్లో స్ట్రెంగ్త్ పెరగడానికి, నెక్ పెయిన్ ఎక్కువ, నెక్ స్టిఫ్నెస్ ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది. అలాగే మీకు ఫ్రీక్వెంట్గా కోల్డ్ వచ్చేవాళ్ళు ఇది చేశారంటే మీకు విత్ ఇన్ ఏ డేలో, మీకు ఒక రోజులోనే మీ కోల్డ్ అంతా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో అలా కాదు, మీరు ఎక్కువ జలుబు కోల్డ్ ఫ్రీక్వెంట్గా వచ్చేవాళ్ళు ఇది చేశారంటే ఆ ప్రాబ్లం అసలు 3 monthsలో మీకు మెడిసిన్ వాడినంత ఇదిగా ఏ మెడిసిన్కి తగ్గని బెనిఫిట్స్, తగ్గని ప్రాబ్లమ్స్ మనకి యోగాలో ఉన్నాయన్నమాట సొల్యూషన్స్. మీకు మళ్ళీ అసలు కోల్డ్ రానే రాదు. అలా మీరు కంటిన్యూ చేశారంటే 1 yearలో మీకు మొత్తం అసలు కోల్డ్ ఇయర్కి ఒకసారి కూడా రాదు. అలాంటి మంచి ట్రీట్మెంట్ ఇది.
అలాగే మీకు నోస్ బ్లాక్ అయిన వాళ్ళు కూడా ఏ వైపు నోస్ బ్లాక్ అయిందో ఇంకో వైపు చేసుకోండి. అప్పుడు ఈ నోస్లో రిలీఫ్ వస్తుంది. మళ్ళీ ఇటువైపు కూడా రిలీఫ్ వచ్చిన తర్వాత ఈ నోస్లోంచి చేసుకోండి. అలా మీరు మనం చేసే క్లాసు జాగ్రత్తగా చూసారంటే, అంటే హాఫ్ చూస్తే మీకు తెలియదు ఇది ప్రాసెస్ ఏంటో. అందుకని కంప్లీట్ వీడియో చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది. చూసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, ఇది ప్రాక్టీస్ చేసి మీ ప్రాబ్లం తగ్గించుకుంటారని భావిస్తూ నమస్తే. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్ అందరికీ సజెస్ట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలా చేస్తారని భావిస్తూ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.